హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ఎవ్రీ టైం మన ఛానల్లో ఏంటంటే సినిమాకి సంబంధించినటువంటి ఎవ్రీ అప్డేట్ అనేది మన ఛానల్లో ఎప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ ఫస్ట్ టైం ఎవరైనా సరే వీడియో చూస్తుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మర్చిపోద్దు. సో ఇప్పుడు విషయం ఏంటంటే నార్మల్గానే తెలుగు సినిమాస్లో ఏంటంటే ఒక హీరో చేయాల్సినటువంటి సినిమాలు మరో హీరో చేస్తాడు. సో ఆ సినిమా పొరపాటు కానీ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అనుకోండి, సో ఆ పాత అంటే ఏ హీరో దగ్గర అయితే మిస్ అయి ఉంటుందో ఆ హీరో ఫీల్ అవ్వచ్చు, అయ్యో ఒక మంచి కథను మిస్ చేసుకున్నామే అనేసి. సో ప్రెజెంట్ ఈ విధంగానే ఒక టాపిక్ అయితే నడుస్తుంది అనమాట తెలుగు సినీ వర్గాల్లో. సో నార్మల్గా ఏంటంటే సినిమాలు అనేవి నార్మల్గా ఇట్లా మిస్ అవుతూ ఉంటాయి. బట్ ఈ ఇద్దరు హీరోల కథ వరకు వచ్చేసరికి ఏమైపోయిందంటే ఒకరి సినిమాని మరొకరు చేస్తున్నారనమాట, లైక్ టార్ మార్ టక్కర్ మార్ అన్నట్టు. సో ప్రెజెంట్ ఏంటంటే కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్నటువంటి దేవర సినిమా గురించి మనందరికీ తెలియదు కాదు. సో జూనియర్ ఎన్టీఆర్తో ఫస్ట్ తెలుగు డెబ్యూట్లో జాన్వీ కపూర్ హీరోయిన్గా అండ్ అలానే సైఫ్ అలీ ఖాన్ విలన్గా ఈ సినిమాకి మనకు కనిపించబోతున్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి అనిరుద్ధ్ రవిచంద్రన్ ఇచ్చినటువంటి సాంగ్స్ అయితే పీక్స్ లెవెల్లో ఉన్నాయి. బట్ యాక్చువల్లీ ఏంటంటే కొరటాల శివ ఈ సినిమాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం రాసుకున్నారంట. సో యాక్చువల్లీ దేవరా సినిమా అనేది ఏంటంటే నార్మల్గా అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేయాలి. బట్ పుష్ప సినిమాలో బిజీగా ఉండటం వల్ల సినిమా అనేది కాస్త మిస్ చేసుకున్నారు. అండ్ అప్పటికే ఆర్ఆర్ సూపర్ హిట్ ఒక ఇదిలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఫ్రీగా ఉండటం వల్ల ఈ సినిమాని ఆయన దగ్గర తీసుకెళ్ళిన వెంటనే ఆయనకైతే నచ్చడం అండ్ సినిమాని ఓకే చేయడం వల్ల మొత్తం మీద సినిమాని అయితే మాత్రము అక్టోబర్ 10th రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారనమాట. సో నార్మల్గా ఏంటంటే ఈ సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయాల్సినటువంటి మూవీ, బట్ పుష్ప కోసం అని సాక్రిఫైస్ చేశారు. ఇక మరి ఎన్టీఆర్తో త్రివిక్రమ్ ఒక మూవీ చేయాలనుకున్నారంట. సో యాక్చువల్లీ ఈ మధ్యగా మనం చూసుకున్నట్లయితే త్రివిక్రమ్ ఒక భారీ బడ్జెట్తో ఒక ప్యాన్ ఇండియన్ మూవీ తీద్దామన్న ఆలోచనలో ఉన్నారు. సో ఆ సినిమా ఏంటంటే ఎన్టీఆర్ కోసం రాసుకున్నారంట. బట్ ఈ సినిమా ఏంటంటే కాస్త తిరిగి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దగ్గరికి అయితే వెళ్ళింది అండ్ కథ అయితే ఓకే అయ్యింది. సో నార్మల్గా ఏంటంటే పుష్ప 2 సినిమా తర్వాత ఏంటంటే అట్లీతో మూవీ తీద్దాం అనుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏమైపోయిందంటే సినిమా అనేది కాస్త క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ మూవీ వేరే వాళ్ళు చేస్తున్నారు. బట్ నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ కాంబోలో చేయబోతున్నారు అనమాట అల్లు అర్జున్. ఇప్పటికే చేసినటువంటి అన్ని సినిమాలు కూడా మంచి హిట్స్ అయితే ఇచ్చాయి అల్లు అర్జున్ కాంబోలో. సో ఇప్పుడు విషయం ఏంటంటే టాపిక్, సో దేవరా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయాలి, బట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నారు. త్రివిక్రమ్తో చేయాల్సినటువంటి ఎన్టీఆర్ గారి బదులు ఇప్పుడు ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా ఒకరి కథలు ఒకరు అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేదు, తెలిసి అయితే చేయలేదు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయినటువంటి యాక్సిడెంట్స్ అనమాట ఇవి. సో మొత్తానికి ఇప్పటికేంటంటే ఐకాన్ స్టార్ మూవీ అయితే ఇంకా మనకి పట్టాల మీదకి వెళ్ళలేదు. బట్ ఇప్పటికే దేవరా సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉంది అండ్ రిలీజ్ కూడా ఆల్మోస్ట్ సిద్ధంగా ఉందన్నమాట. మరి చూడాలి, ఇన్ కేసు దేవరా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ యాక్షన్ సీక్వెన్సెస్లో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని యాక్ట్ చేస్తుంటే ఎలా ఉండేది అనేటటువంటిది మనం గెస్ చేసి చూడొచ్చు. మరి త్రివిక్రమ్ ఎటువంటి కథని ఎన్టీఆర్ కోసం రాసుకున్నారో ఆ కథ మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి సూటబుల్ అవుతుందా కాదా అన్న విషయం మనకి తెలియాలంటే కాస్త కొన్ని ఇయర్స్ అయితే వెయిట్ చేసి చూడాల్సిందే. సో మీ ఒపీనియన్ ప్రకారం మీరు ఇప్పటి వరకు చూసినటువంటి సినిమాస్లో ఈ హీరో బదులు మేబీ ఈ హీరో చేస్తుంటే మేబీ సినిమా ఇంకా వేరే లెవెల్లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండేదని మీకు ఏమైనా అనిపించుంటే ఆ సినిమాని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఈ రివర్స్ అయినటువంటి సినిమాల గురించి మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎంతమంది దేవరాయణ పుష్ప కోసం వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.